హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఎజెండా ఏంటో, దాని ప్రధానం ఏంటో ఇప్పటికే తెలిసిందే. ప్రతిదానికి అంటే కరెంటు ఛార్జీలు పెంచాల్సి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిర్వాకమే అని చెప్పి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతూ ఇక సూపర్ సిక్స్ హామీలకు సంక్షేమానికి పంగనామాలు పెడుతూ ఎట్లా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆఖరికి అమరావతి ఆపడానికి కూడా జగన్ నిర్వాహకమే. దానివల్ల ఇంచుమించు 45% అదనపు భారం అని చెప్పి జనాల మైండ్ సెట్ను మార్చేందుకు ఒక ప్రాపగండా స్టోరీని ప్లాన్ చేసిరనమాట. మన ఆంధ్రజ్యోతి గెజిట్ పత్రికలో వచ్చిన స్టోరీ ఏంటంటే, 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని ముట్టుకోకుండా పట్టుకోకుండా సంక్షేమాన్ని ఏ రేంజ్లో చూపించిండో, అభివృద్ధిని ఏ రేంజ్లో చేసిండో తెలిసిందే కదా. ఒకవేళ అమరావతి మీద కనుక కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ రేంజ్లో జరిగేది కాదన్న సంగతి అందరికీ తెలుసు. అయితే దాని మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా జగన్ నిర్వాహకం వల్ల అమరావతిపై 45% భారం, 5 ఏళ్ళు ఆపేయడంతో పెరిగిన ధరలు, అయినా అడుగు ముందుకే వేస్తాం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తాం. మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. ఇప్పటికీ 20,000 కోట్లకు పైగా పనులకు ప్రభుత్వ ఆమోదం, 11,467 కోట్ల పనులపై జీవోలు, సిఆర్డీఏ బెడ్లో మరో 8,820 కోట్లు, మొత్తంగా 20,000 కోట్లను ఇప్పటికే శాంక్షన్ చేసిందనమాట. రాజధాని రైతుల కోసం కేవలం 58 రోజుల్లోనే స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమి ఇచ్చారు. కానీ జగన్ 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారు. ఆయన నిర్వాహకంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. వాస్తవానికి అంటే మార్కెట్ క్యాపిటల్ ప్రకారం ప్రతి 5-10 ఏళ్ళకు ఒకసారి ధరలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇయర్ మారుతూ ఉంటాయి. అవన్నీ తెలిసిందే. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఇంతకుముందు వీళ్ళే చెప్పుకున్నారు కదా, ఇంక్లూజివ్ క్యాపిటల్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చెప్పినప్పుడు మరి ఈ అదనపు భారం గురించి ఎందుకు వస్తుంది అంటే, ఏం లేదు, ఇంకా దండుకోబోతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉండండి అని చెప్పడం అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఇటుక మీద, సిమెంట్ మీద, స్టీల్ మీద ఇష్టానుసారం విరాళాలు వసూలు చేసిర్రు. తర్వాత కబ్జా పెట్టిన 55,000 ఎకరాల పొలాలని ఎవరెవరికో కట్టబెట్టేందుకు ఇంకా ఎట్లా తెరదీసిండ్రో అదంతా పెద్ద భూభాగవతం. ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజధానిగా అమరావతికి రూపకల్పన చేశారని గతంలోనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని ఇప్పుడు మరింత పెంచేందుకు ఇంచుమించు 1,50,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అని చెప్పి ఈ డబ్బంతా ఏడికెళ్ళి తీసుకొస్తారు ఒక్క అమరావతి కోసమే. ఇప్పటికే నిన్ననో మొన్ననో వైజాగ్లో ఉత్తరాంధ్రలో ఉండే ఒక యూనివర్సిటీని తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి పావులు కదిపిర్రు. అక్కడే యంత్రాంగంతో మాట్లాడి అమరావతికి తీసుకొచ్చిర్రు అని చెప్పి, తర్వాత కర్నూలులో ఉండే న్యాయ రాజధానిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని ఏదో ప్రయత్నం చేస్తే సీమ ప్రజలు మొత్తం తిరగబడ్డం, ఆ టీజీ భరత్ లాంటి వాళ్ళు అడ్డుపులు వేయడం వల్ల దాన్ని అక్కడికి వదిలేసారు. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ముచ్చట, 3 ముక్కలాట అని అన్నారు కదా, అదే పని వీళ్ళు చేయట్లేదా? అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా అనౌన్స్మెంటు. ఇప్పుడు శాసన రాజధానిగా అమరావతిని వ్యవహరిస్తాం, ఆర్థిక రాజధానిగా విశాఖను గుర్తిస్తాం, న్యాయశాఖ రాజధానిగా కర్నూలు. మరి ఏం డిఫరెన్సు? అమరావతి కోసం ఇంతగానం ఎందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది? 25 ఏళ్లలో పెట్టాల్సిన పెట్టుబడి మొత్తాన్ని ఈ 3 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇక ఏదో అందలం ఎక్కిస్తాం, అద్భుత కల్పనలు చూపిస్తాం, ఇడ్లీ పాత్ర నిర్మాణాలు కట్టి చూపిస్తాం అని చెప్తే, బాహుబలి నిర్మాణాలను చూపిస్తాం, గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తాం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలా? ఇప్పటికే ఐఐటి నిపుణులు అందరూ కూడా వచ్చి ఆ మునిగిపోయిన నిర్మాణాల గురించి ఏం చెప్పారో బయటికి తెలియదు. కానీ ఈ పచ్చపత్రికల్లో, ప్రకటనల్లో మాత్రం ఆ నిర్మాణాలని కొనసాగించవచ్చు అని చెప్పి ఎవడైనా చెప్తాడా? మెడకాయ తలకాయ ఉన్నాడు ఎవడన్నా. కానీ వీళ్ళు మాత్రం క్లెయిమ్ చేసుకొని అవి చెక్కు చెదరలేదు, వాటిలోనే కొనసాగించవచ్చు, రాజధానిని ఇక్కడి నుంచే మూవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తారంట. దాన్ని ఇంకా ఆ మాటను పట్టుకొని జంగిల్ క్లియరెన్స్ కోసం 38 కోట్లు ఖర్చు, ఇంకా రాజ్యంగా ఖర్చు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి జనసేన పార్టీ ఏం చేస్తుంది, కూటమి భాగస్వామ్య పక్షాలైనా బీజేపీ ఏం చేస్తూ ఉంది, చంద్రబాబు గారు ఏది అడిగితే అది ఇచ్చేదానికి అంటే వీళ్ళకి బాధ్యత లేదా? ఒక రాజధాని కోసం ఇప్పుడు మొన్నటికి మొన్న బుడమేరు పొంగడంతో, కృష్ణానది ఉప్పొంగడంతో ఏం జరిగిందో చూసినాం కదా. దాని తర్వాత పరిణామాలు ఏంటి అంటే, అమరావతి మునిగిపోయే రాజధాని, ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని చెప్పి గతంలోనే శివరామకృష్ణ కమిటీ తేల్చి చెప్పిన నేపథ్యంలో దానికి అంటే నదికి డైవర్షన్ చేసేందుకు 3-4 రిజర్వాయర్లు కట్టాలంట, ఇంకా కొన్ని వాగులను డైవర్ట్ చేసేదానికి ఇక ఏవేవో బ్రాంచ్ కెనాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దీనికి మళ్ళా ఒక చైనా వాళ్ళంటి పెద్ద గోడను కట్టి నిర్మిస్తారంట.
సో వీటన్నిటికీ డబ్బులు ఏడికెళ్ళి తేవాలి? మళ్ళీ వీళ్ళే చెప్తా ఉన్నారు కదా! కాస్ట్ ఎస్కలేషన్స్ పెరుగుతా ఉన్నాయి. ఎవరి మీద మరి ఈ భారం అంతా? వరల్డ్ బ్యాంక్ అప్పిస్తే ఏమన్నా ఉట్టిగానే గోలీలాడుకోనికి ఇస్తారా? వాడు రకరకాల కండిషన్స్ పెట్టి ఇస్తాడు. ఆ డబ్బులని ఎవరు తీర్చాలి? ఆ అప్పులను ఎవరు తీర్చాలి? ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గాని, ఒక ప్రకటన గాని రాలేదు. ఈ అప్పు ఎవరు తీర్చాలి అన్న దాని మీద క్లారిటీ లేదు. సో దీని మీద ప్రజలు ఏమంటారు క్వెషన్ చేయకపోతే చాలా అంటే ఫ్యూచర్‌లో ఇదొక తెల్ల ఏనుగులా మారే ప్రమాదం ఉంటది కాబట్టి దయచేసి జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అంటే కూటమి సర్కార్‌కి ఇంత మ్యాండేట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రాజధాని కోసం ఇంత షో చేయాల్సిన అవసరం లేదు. కూటమి ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఎంతో ఉంది. సో ముఖ్యంగా టీడీపీ నేతలు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్ర అంటేనే 3 రీజియన్‌లు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర. మరి మిగతా ప్రాంతాలు డెవలప్ కావద్దా? సో అమరావతి రాజధాని అన్నది అల్టిమేట్‌గా కావాల్సిందే అనుకుందాం. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని అవసరమే అనుకుందాం. కానీ మరి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ, సంక్షేమాన్ని ఎండబెడుతూ, విద్యా వైద్యాన్ని మొత్తం పూర్తిగా కార్పొరేట్‌లకు కైంకర్యం చేస్తూ ఇదొక్కటే ఉందా అభివృద్ధి అంటే? సో దీనికి సంబంధించి కూటమికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు కూడా ఎక్కడికక్కడ నిలదీస్తే తప్ప వీళ్ళ వైఖరి ఏంటో తెలిసే అవకాశం లేదు. లేకపోతే ఇట్లా రోజుకొక వార్త మన నెత్తిన రుద్దబడతా ఉంటది. ఇంజెక్ట్ చేస్తారనమాట. అంటే అమరావతి ఒక అద్భుతం, దేవతల రాజధాని. దీనికి మనం ఇన్ని కోట్ల రూపాయలు మనం ఫండింగ్ చేయాలి అని చెప్పి ఇంక రుద్దుతా ఉంటారు. దానికి ప్రిపేర్ అయిపోవాలన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ వైరా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.